వరల్డ్ వైడ్ మనం లింకులు ఇవ్వాలి అంటే మనం ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీకి ఉన్నటువంటి నాలెడ్జి మనం కలిగి ఉండాలి. కానీ ఈ ప ప ఏవైతే ప్రొడక్ట్స్ ఇస్తున్నారో వాటి గురించి ఉంటే సరిపోతుంది నాలెడ్జ్. అందువల్ల అందరికి 30-90 రోజులు పట్టవచ్చు అని జెప్పేసి అన్నారు. అంతేగాని 30 రోజుల నుంచి 90 రోజుల్లో అన్నీ ఫీడప్ అయిపోతాయి. అన్నీ మీకు ట్రైనింగ్ ఇయ్యబడతది. దాని ద్వారా మీరు మార్కెట్‌లోకెళ్ళండి, చేయండి అని అనట్లేదు కంపెనీ. ఏంటంటే 30-90 రోజులు పట్టుద్ది. ఒకళ్ళు 30 రోజుల్లో నేర్చుకుంటారు. ఒకళ్ళు 40 రోజులు నేర్చుకుంటారు. ఒకళ్ళు 45 రోజుల్లో అయిపోతది. కొంతమందికి 3 రోజులు పట్టొచ్చు ప్రొడక్ట్ గురించి అవగాహన రావడం కోసం. సో, ఈ విధమైనటువంటి క్రమంలో ఎళ్ళేటప్పుడు ఆ విధమైన డాక్యుమెంటేషన్ అనేది తీసుకోవడం తప్పు లేదు. కార్పొరేట్ సిస్టమ్ అది. మాకర్థమైంది. మేము మీకు చెబుతున్నామండి. కాకపోతే ఇక్కడ అర్థం కావడానికి కొంతమందికి డైలీ కంపెనీతో కమ్యూనికేషన్‌లో ఏదైతే ఐడీలో వస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడుతూ, చూస్తూ, చేస్తూ ఉంటే ఎవరికి కూడా అనుమానాలు ఎటువంటి పరిస్థితుల్లో రావు. సో, ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ 1,70,000 కాయిన్స్ ఒక ఐడీకి డిపాజిట్ అయినాయి. ఆ ఐడీ వచ్చేసి 2019 ఐడీ, 2020 ఐడీ అని చెప్పేసి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సరే ఏది ఏమైనప్పటికీ వచ్చిన వ్యక్తికి అవగాహన లేకపోవడం వల్ల సరిగ్గా చెప్పలేకపోయిండు. అది అది కూడా కొంచెం అతి జాగ్రత్తతోటి చూపించలేకపోయిండు. ఒకళ్ళు చూసారు. ఆ చెప్పిన వ్యక్తి కూడా అవగాహన పెద్దగా లేనటువంటి వ్యక్తినే. సో, ఇక్కడేంటంటే వాళ్ళకి మెయిలొచ్చిన తర్వాతనే ప్రాసెస్ జరుగుద్ది. ఎవరికైనా సరే. మీకొక ఆధారం అనేది డెఫినిట్‌గా ఉండాలి. వాలెట్‌లో పడిన తర్వాత వచ్చేటువంటి మెయిలే ఇంపార్టెంట్. ఆ మెయిలు, వాలెట్ 2 ఇంపార్టెంట్. దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్‌లో సబ్మిట్ చేస్తే వాళ్ళు ప్రాసెస్ చేసి 3 డేస్ తర్వాత రమ్మన్నారు. తర్వాత మనకు ప్రీమియర్ అకౌంట్‌లో ఎంత అకౌంట్ బ్యాలెన్స్ ఉంచాలనేది వాళ్ళే చెప్తారు. సర్వీస్ అంతా వాళ్ళే ఇస్తారు. ఏ టు జెడ్ మన డౌట్‌లన్నీ బ్యాంక్‌లో క్లియర్ అయిపోతాయి. ఇక్కడ వ్యక్తి ఎవరైనా ఓపెన్ చేసుకొని ఉంటే ఒక అవగాహన ఉంటే చెప్పగలుగుతాం. ఇక్కడ ఎవరు లేరు. అందరికీ కొత్తే. కాబట్టి మనం ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. సో, కంపెనీ చెప్తున్న గైడ్‌లైన్స్‌ని తెలుగులో చెప్పేటువంటి ఎవరైతే ఉంటారో మన సీనియర్స్ గాని, మన జ్ఞానేశ్వర్ లాంటి యూట్యూబ్ ఛానెల్‌లో గాని, వైటీపీ ఆనంద్ లాంటి దాంట్లో గాని వచ్చే ఇన్ఫర్మేషన్‌ని ఒకటికి 4 సార్లు చదువుకోండి. ఒకటికి 4 సార్లు వినండి. విని పానిక్ కాకుండా జరగబోయే దాన్ని మాత్రం ఖచ్చితంగా ఆస్వాదించండి. అన్నీ పాజిటివే జరుగుతున్నాయి. నిన్న రాత్రి రెడ్ రిబ్బన్ సార్ గూడా త్వరలోనే సారొచ్చే వివరాలని చెప్తాడన్నారు. అంటే వితిన్ 1 వీక్, 10 డేస్ లోపలనే జరిగిపోతుంది. ఇంతకుముందు జరిగినయి ఇప్పుడు జరగలేదు. అలా జెప్పారు, ఇలా జెప్పారని మాత్రం మనం అనుకోవడానికి లేదు. ఇప్పుడు జరుగుతుంది గాబట్టే వాలెట్ షో అయితుంది గాబట్టి మనం నమ్మి తీరాల్సిందే. ఒకళ్ళొకళ్ళు నమ్ముకోవాల్సిందే. ఫౌండర్‌షిప్ అనేది ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం మెయింటైన్ జేసుకోవాలి. అందువల్ల కొంతమంది పడ్డా గాని చూపించకుండా మనకు పర్సనల్ విషయాలు ఎవరైతే మన ఇంటి విషయాలు గుట్టు ఎలా పెట్టుకుంటామో ఇది వాలెట్ విషయాలు గూడా అంతే గుట్టుగా పెట్టుకొని సీక్రెట్ మెయింటైన్ జేయడం జరుగుతుంది. నాకు ఓపెన్‌గా మాట్లాడిన వ్యక్తుల వచ్చిన ఇన్ఫర్మేషనే నేను ఫిజికల్‌గా చు చు వాళ్ళను కలవలేదు. నా మీద ఏదైతే నమ్మకం మీకేదైతే ఎలా ఉందో నాకు అలా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులే క్లారిటీగా చెప్పారు. 2021 జూన్ ఐడీకి కూడా కొన్ని వచ్చాయి. 1,68,000 కాయిన్స్. ఇప్పుడు ఆహ్, ఇంకోటేమో 2020 జూన్ దానిది 1,78,000. ఇవాళ పేర్లు, ఊర్లు అవసరం లేదండి. ఉన్న ఇన్ఫర్మేషన్ అది. డెఫినిట్‌గా మనం బ్యాంక్‌లో కలిస్తే అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇక్కడ పానిక్ అవ్వాల్సిన ఖచ్చితమైన అవసరం అయితే లేదు. మాకు పూర్తి నమ్మకం ఉంది. మేమైతే ఈ గైడ్‌లైన్స్‌ని మేము నమ్ముతున్నాము, పాటిస్తాము, చేస్తాం, చూస్తాం. ఇంకోటేంటంటే ఫౌండర్‌షిప్ లేని వ్యక్తులను మీ గ్రూపులలో ఉంటే తొలగించండి ఫస్టు. మీకే డేంజర్. ఇప్పుడు నేను మాట్లాడేది ఎవరు రికార్డ్ చేసినా ఆళ్ళకే డేంజర్ గానీ నాకెటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఐపీ అడ్రెస్ మీద ఎవరెవరు ఎక్కడెక్కడ రికార్డ్ చేస్తున్నారనేది కూడా ట్రాకింగ్‌లోకెళ్తుంది. ఈ ట్రాకర్ పని చేస్తేనే మనకు ఆగస్టు 1న సర్వే రిపోర్ట్‌ని 10వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఎస్ఈసీ ఆమోదించింది. అంటే ఎస్ఈసీ ఆమోదించాలంటే దానికి బిఫోర్ మన దగ్గర మనం కోర్టు ద్వారా నోటరీ ఎలా సర్టిఫైడ్ ఉంటదో అలానే ఎస్ఈసీ సర్టిఫైడ్ డాక్యుమెంటేషన్ తోటే వెళ్ళినటువంటి కోర్టు కేస్ క్లియర్ చేసుకొని వచ్చింది కంపెనీ. సో, ఈ ట్రాకర్ మాకు ఐడీలో ఇవ్వకపోయినా అక్కడ పని చేస్తుందనేది మాత్రం ఖచ్చితంగా మనకు తెలుసు. సో, ఇక్కడ ట్రాకర్ మన ఐడీలో లేదు, ఓమెయిల్ లేదు, ఓనెట్ లేదు, ఓట్రిమ్ లేదు అని వాదన వేసే వాళ్ళ దగ్గర మాత్రం డిస్కస్ చేయకండి. ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ మాత్రం ఖచ్చితంగా ట్రాకర్ నడుస్తుంది. బయటికి మనకు పబ్లిక్‌గా రిలీజ్ చేయడానికి పర్మిషన్ డిసెంబర్ 1వ తారీఖున వచ్చింది. డిసెంబర్ 1 తర్వాత వచ్చిన తర్వాతనే డిసెంబర్ 19వ తారీఖున వాళ్ళ
మహమ్మద్ కమాలు, నజాలు పేర్లు ప్రకటించడం జరిగింది. 19వ తారీఖు తర్వాత వచ్చినటువంటి ఏదైతే పాపప్ ఉన్నదో సోమవారం ఉదయం వచ్చినటువంటి పాపప్ ఏదైతే ఉందో దాంట్లో సీఓఓ మహమ్మద్ కమాలు, నజాలు ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి ప్రాబ్లమ్ వల్ల మనం ఓన్యూస్ 20లో ఏదైతే వివరించారో ఓన్యూస్ 20 103లో వివరించారో దాని ప్రకారం పేర్లు లీగల్‌గా డాక్యుమెంటేషన్ వచ్చిన తర్వాతనే రిలీజ్ చేశారు. అంటే ఇక్కడ 20 డేస్ టైం తీసుకుంది. ఒక కంపెనీ ఎస్‌ఈసీ ద్వారా లెటర్ తీసుకోవడానికి దానికున్న డాక్యుమెంటేషన్, దాని టైమింగ్స్ అన్ని పట్టాయి. ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో మన మీద కేసు వేసే అవకాశం కంపెనీ మీద లేకుండా చేసుకొని వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ పేర్లు ప్రకటించడం అంటే మామూలు విషయం గాదు. ఒక కంపెనీని ఏలెత్తి చూపడం అంటే మన దగ్గర లీగాలిటీ ఉంటేనే ఏలెత్తి చూపగలుగుతాం. సో, ఈ లీగాలిటీని అర్థం చేసుకున్న వాళ్ళే పానిక్ గాకుండా ఉండగలుగుతారు. సో, ఇంత నాకున్న అవగాహన ప్రకారం నేను జెప్పానండి. నెక్స్ట్ ఇంకా మీకు జరగబోయేదేంటి అంటే, ఇవాళ దాంట్లో మెయిల్‌లో ఇచ్చేటువంటి డేటు, టైమ్‌ని బట్టి మనం ఫాలో అవ్వాల్సుంటది. వాళ్ళ అప్రూవల్స్ అన్నీ తెచ్చుకొని మనకిచ్చే ఫండ్‌ని వాళ్ళు అతి జాగ్రత్తగా చాలా చంటి పిల్లను డెలివరీ తర్వాత ఎలా ఉపజెప్తారో అలా ఉపజెప్పడానికి ఉన్నటువంటి కార్పొరేట్ స్థాయి ప్రక్రియ. ఇది అర్థం గాకపోతే తెలిసిన వాళ్ళతో చేయించుకోవాల్సిందే తప్ప, దాచుకోవటం వల్ల నష్టం అయితే మనకే నష్టం కానీ లాభం ఎవరికీ చూపించడం వల్ల ఎవరికీ లాభం ఉండదు. కాకపోతే ఏంటంటే 10 మందిలో 10 కన్నా ఒకళ్ళిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్సో, చుట్టాలో దగ్గర వాళ్ళు ఉంటే చూయించుకోండి. దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి. ఇది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. కాపోతే ఈ లింకుల విషయంలో డౌట్ ఉండొచ్చు కొంతమందికి. మనకు పాతోళ్ళకి 25 ఉన్నాయి. ఈ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి 50 వచ్చినాయని. రేపో మాపో సార్ వచ్చిన తర్వాత ఆ లింకులు పెంచుతారు. ఈ పెంచడం ద్వారానే అందరూ మనకు మనకు మార్కెట్‌లో వెళ్లి మనం బయట మార్కెట్ చేయాల్సిన పని లేదు. మన ఐడీలకు ఏదైతే కంపెనీ రొటేటర్ ఉందో ఆ రొటేటర్ ద్వారా మన ఐడీలకు లింకులు పబ్లిక్‌గా షేర్ చేయబడతాయి. అంటే మనం ఐడీ ఓపెన్ చేసినప్పుడు రొటేటర్ ద్వారా వచ్చే ట్రాఫిక్‌ని మన ఐడీలో చూపిస్తుందన్నమాట. పలానా దేశం నుంచి పలానా వ్యక్తి రిజిస్ట్రేషన్ ఒకటో ట్యాక్స్‌లో చేసుకుంటున్నాడు. మెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు. మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీ లింక్ ఇస్తారా? అనే ఆప్షన్ ఉంటది. దాన్ని టిక్ చేయడమే మన పని. మన డ్యూటీ కంపెనీ ఏం చేస్తుందంటే డేగ కన్నులాగా మార్కెట్‌లో ప్రాబ్లమ్స్ చూసుకుంటూ మనల్ని సింహాల్లాగా రెడీ చేస్తుంది. ఇదే జాన్‌వెట్ బిల్మస్ట్ వీడియోలలో చెప్పేటువంటిది. అదే మనకు ట్రైనింగ్ ఒక విధంగా ట్రైనింగ్ లాంటిదది. సో, కంపెనీ డేగ కన్నుతోటి మార్కెట్‌లో చాలా డేగ ఎంత హైట్‌లోంచి చూస్తదో, అలానే ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకుంటూ ఎక్కడ ప్రాబ్లమ్ ఉంటే అక్కడ పిక్ చేసుకొని మనల్ని సింహంలాగా దూకమని చెప్పడానికే బిల్మస్ట్, జాన్‌వైట్ ద్వారా ఉన్నటువంటి వీడియోలలో ఈ విధంగా చెప్పబడింది. దాన్ని తెలుగులో కూడా కన్వర్ట్ చేసి అందరూ మార్చటం, కొంతమంది ద్వారా తెలుగులోకి కన్వర్ట్ చేసి ఇవ్వటం, నా ద్వారా ఇవ్వటం అన్నీ జరిగినాయి కాబట్టి, వాటిని మళ్ళొకసారి రిపీట్ చేసుకోండి. వాళ్ళ వీడియోలు గూడా ఎందుకు తగ్గినాయి అంటే, కంపెనీ ఎనీ టైమ్ అప్‌డేట్ బయటికి రావచ్చు. అందువల్ల ముందు మనకు వాలెట్ ఇచ్చిన తర్వాతనే బయటికి రావడానికి సిద్ధం చేస్తుంది మనల్ని. మనందరం డబ్బులు తీసుకొనే మనం మార్కెట్ విషయాలు మాట్లాడతాం. పబ్లిక్‌లోకి మన ఐడీలు వెళ్తాయి. అప్పటిదాకా మనం పూర్తిగా తీసుకొని ట్రైనప్ అయ్యే వరకు పబ్లిక్ లాంచ్ ఉండదు. పబ్లిక్ లాంచ్‌కి మనకు డబ్బులకు సంబంధం లేదు. మన డబ్బులు మనకు ఒకాయిన్ రూపంలో వస్తున్నాయి. దీని విషయంలో ఎటువంటి డౌటు ఎవ్వరు పడాల్సిన అవసరం లేదు. ఇయన్నీ వారం రోజుల్లో జరిగిపోతాయి 10వ తారీఖు లోపలనే. ఇది మాకున్న ఇన్ఫర్మేషన్. మాకున్న అవగాహన, మాకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్. సార్ ఏదున్నా శ్రీనివాస్ గారు మాట్లాడండి. డౌట్స్ ఎవరున్నా క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ సార్. మీరు రావడం మాకు చాలా అదృష్టకరంగా ఫీల్ అయింది సార్. మీరిచ్చిన ఇన్ఫర్మేషన్‌కి ఇంకా మాకు పూర్తిగా 100% మాకున్న డౌట్స్ గాని అన్నీ గూడా మేము చాలా క్లియర్‌గా ఉన్నారని నేనైతే అనుకుంటున్నా సార్. ప్రతి ఒక్కరు గూడా చాలా హ్యాపీగా విన్నారు. మేము ప్రతిరోజు గ్రూప్‌లో చర్చించుకునే ప్రతి ఒక్క పిన్ టు పిన్ డీటెయిల్స్‌తో మీరు చెప్పడం జరిగింది. దయచేసి అందరూ గూడా మళ్ళీ ఒకసారి రిపీటెడ్‌గా మీ ఫ్రెండ్స్ అంటే మన గ్రూప్‌లో ఉన్నవాళ్ళు మళ్ళీ నైట్ గూడా మనం చర్చించుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు సార్ చెప్పిన విషయాల్లో ఏదైనా 1% గాని మీకేదైనా అడగాలనిపిస్తే నేను పేరు పెడతాను. పేరు పెట్టిన వాళ్ళు మాత్రమే అన్‌మ్యూట్ చేసుకోండి.